నిరీక్షణ యాత్రిక జూబిలీ వత్సరంగా ప్రకటించారు. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని మనందరము క్రీస్తులో ఒకే కుటుంబంగా ఇక్కడ గుమికూడాము. ప్రభు నామమున అందరికీ శుభోదయం. ఈ శుభవేళ పరమ పవిత్రమైన దివ్య పూజా బలిని సమర్పించడానికి ఇక్కడకు విచ్చేసిన ప్రధాన గురువులు సుధాకర్ గారికి మరియు వారి సహ గురువులైన ఫాదర్స్ రాజేంద్ర మరియు ప్రవీణ్ గార్లకు మా హృదయపూర్వక స్వాగతం. ఇక్కడ ఈ జూబిలీ ప్రారంభోత్సవ పూజలో పాల్గొని ప్రార్థించడానికి వచ్చిన మా టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్కి, విద్యార్థినులకు, మా సహ సిబ్బందికి మరియు మా ప్యారిష్ నుండి వచ్చిన క్రైస్తవులందరికీ మా సాదర ఆహ్వానం. జూబిలీ సంవత్సరం అనేది ఒక ప్రత్యేకమైన శుభవత్సరం. ఇది ఒక ప్రముఖ వేడుకగా జరుపుకోవడానికి ఒక నిర్దిష్ట సంవత్సరాల తర్వాత గుర్తింపు పొందిన సంవత్సరం. ఈ పదం జూబిల్ అను హీబ్రూ పదం నుండి వచ్చింది. పాత నిబంధనలో ప్రతి 50 సంవత్సరాలకు ఒక జూబిలీ సంవత్సరాన్ని నిర్వహించుకునేవారు. జూబిలీ వత్సరంలో అన్ని రుణాలు మన్నించబడతాయి. భూమి దాని అసలు యజమానులకు తిరిగి ఇవ్వబడుతుంది మరియు బానిసలను విముక్తి చేసేవాళ్ళు. ఆధునిక కాలంలో జూబిలీ సంవత్సరం ఒక ప్రముఖ, పవిత్రమైన, ముఖ్యమైన, శుభప్రదమైన సంవత్సరం. మనము 2000 సంవత్సరంలో క్రీస్తు జయంతిని చాలా ఘనంగా జరుపుకున్నాము. ఇప్పుడు మరో 25 ఏళ్ళు గడిచాయి. ఈ జూబిలీ సంవత్సరానికి సంబంధించి ప్రత్యేకంగా నూతనీకరణము మరియు క్షమాపణ అనే అంశాలు ప్రధానంగా ఉంటాయి. క్రీస్తు జననాన్ని గుర్తు చేసుకుంటూ ఈ 2025వ సంవత్సరము తిరుసభ జూబిలీ సంవత్సరంగా ప్రకటించింది. ఈ జూబిలీ ప్రత్యేకతలో మొదటి అంశం హోలీ డోర్ను తెరవడం, అంటే పవిత్ర ద్వారాన్ని తెరవడం. దీన్ని కరుణా ద్వారం అని కూడా అంటారు. మన జగద్గురువులు ఫ్రాన్సిస్ పాపు గారు డిసెంబర్ 24, 2024వ సంవత్సరంలో సెయింట్ పీటర్స్ బసిలికా రోమ్ నగరంలోని పవిత్ర ద్వారాన్ని తెరిచారు. డిసెంబర్ 29వ తేదీన 2024వ సంవత్సరంలో ప్రపంచ కథోలిక పెద్ద దేవాలయాలన్నింటిలో ఈ కరుణ పవిత్ర ద్వారాలు తెరవబడ్డాయి. ఈ పవిత్ర ద్వారం ద్వారా ప్రవేశించడం వల్ల ప్రభువు యొక్క పాప క్షమాపణ, ప్రేమ, దయ, అనుగ్రహం పొందుతారని కథోలికులు విశ్వసిస్తారు. లో జరిగే ఈ కథోలిక జూబిలీ సంవత్సరం లేదా హోలీ ఇయర్ ఆఫ్ జూబిలీ
చాలా విశేషమైంది. ఈ సంవత్సరాన్ని ఆధ్యాత్మిక సమస్యలను పరిష్కరించడానికి, దేవుని యొక్క క్షమాగుణాన్ని పొందటానికి, మరుగైపోయిన వాటిని తిరిగి పునఃప్రారంభించటానికి, తెగి విడిపోయిన అనుబంధాలను తిరిగి నిర్మించటానికి యేసుక్రీస్తు ఇచ్చిన పిలుపు అని కథోలికులు భావిస్తారు. ఈ జూబిలీ ఉద్దేశాలు ఏంటంటే, మొదటిది పరిశుద్ధత మరియు క్షమాపణ. ఈ జూబిలీ సంవత్సరం ప్రత్యేకంగా క్షమాపణ మరియు పాపం నుండి విముక్తి పొందడానికి మంచి సమయం అని కథోలికులు తిరుసభ భావిస్తుంది. జూబిలీ సంవత్సరంలో కథోలిక విశ్వాసులు దేవుని దగ్గరితనాన్ని, ఆయన ప్రేమకు నోచుకోవటానికి మరియు తమ పాపాలను క్షమించుకోవటానికి ప్రత్యేక అవకాశాన్ని పొందుతారు. రెండవది ఆహ్వానం. జూబిలీ సంవత్సరంలో కథోలిక క్రైస్తవులు ఇతరులకు దయ మరియు ప్రేమను ప్రదర్శించడానికి, మనోభావాలు పునర్నిర్మించుకోవడానికి, దైవ సేవలో ఉత్సాహంగా ముందుకు వెళ్ళటానికి ఒక ఆహ్వానంగా భావిస్తారు. మూడవది ప్రార్థన మరియు సంకల్పం. జూబిలీ సంవత్సరంలో కథోలిక విశ్వాసులు ప్రాథమికంగా ప్రార్థనలు మరియు అనుగ్రహాన్ని పొందటానికి ఈ జూబిలీ సంవత్సరం ఒక వేదికగా భావిస్తారు. వారు బోధించటానికి, దైవ సేవ చేయటానికి, దేవుని నామాన్ని గొప్పగా పొగడటానికి మరియు మానవతాపరమైన ఆత్మను పెంపొందించుకోవటానికి కృషి చేస్తారు. కాబట్టి జూబిలీ సంవత్సరం 2025 అనేది దేవుని దయ మరియు ప్రేమను విస్తరింపచేయటానికి, క్షమాపణను అందించడానికి మరియు నమ్మకాన్ని పునరుద్ధరించడానికి అద్భుతమైన ఒక అవకాశం. దయతో మన మధ్య ఉండే సమస్యను పరిష్కరించి క్రీస్తు పట్ల విశ్వాసాన్ని మళ్ళీ బలోపేతం చేయటమే దీని ఉద్దేశం. క్లుప్తంగా ఈ జూబిలీ ఉద్దేశం అని చెప్పుకోవాలంటే, క్రైస్తవులు సామాజిక సేవలు చేస్తారు, అనేక సామాజిక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తారు. పేదలు, అనాథలు, నిరుపేద కుటుంబాలు ఈ జూబిలీ సంవత్సరంలో మరింత ఆదరాభిమానాలను పొందుతారు. సమాజంలో శాంతి. ఈ జూబిలీ సంవత్సర కాలంలో సామాజిక సంక్షోభాలను నివారించడానికి, సమాజంలో శాంతి మరియు సామరస్యం కోసం కథోలిక సంఘాలు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు. అంతేకాకుండా ఈ జూబిలీ సంవత్సరంలో ఆధ్యాత్మిక పునరుద్ధరణ, పాదయాత్రలు, ప్రత్యేక ప్రార్థనలు, సామాజిక సేవలు నిర్వహించడం చాలా ప్రముఖంగా భావిస్తారు. కాబట్టి ఈరోజు ఈ ప్రత్యేకమైన జూబిలీ ప్రారంభోత్సవ పూజలో మనమందరం కూడా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థించుకుందాము. కేవలం కథోలికులు మాత్రమే కాకుండా ఈ జూబిలీ థీమ్ ఇప్పుడు చెప్పినటువంటి ఈ ఉద్దేశాలన్నీ కూడా ప్రతి మనిషి పాటించి మానవతా దృక్పథంతో మనం జీవించినట్లయితే భగవంతుని యొక్క ఆశీస్సులు మనపై మెండుగా ఉంటాయి. ఇతరులకు కూడా మన వలన మంచి జరుగుతుంది. కాబట్టి మనందరం కూడా ఈ పూజా బలిలో భక్తిగా ప్రార్థించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మా నామమున మన నాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథులందు ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరులారా, ఇంట్రొడక్షన్లో సిస్టర్ గారు చెప్పినట్టుగా జూబిలీ సంవత్సరం అంటే
ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధంగా ఏ ఉద్దేశంతో దీన్ని ఆరంభించారు, ఇవన్నీ కూడా మనం విన్నాం. కానీ ఈ జూబిలీ సంవత్సరం ఒక ముఖ్య ఉద్దేశము నిరీక్షణ యాత్రికులం. మనమందరం కూడా మన జీవితం ఒక యాత్రగా భావిస్తే, మనము పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు మన జీవితము ఒక యాత్ర. మనమందరం కూడా యాత్రికులం. ఒక యాత్ర చేస్తున్నప్పుడు మనల్ని మనం సిద్ధపరచుకుంటాం, అన్నీ కూడా సమకూర్చుకుంటుంటాను. అదేవిధంగా అన్నీ కూడా సమకూర్చుకున్నప్పటికీ, అన్నీ కూడా మనతో ఉన్నప్పటికీ, మనం ప్లాన్ చేసుకున్నప్పటికీ ఎన్నో ఆ యాత్రలో కొన్ని సమస్యలను మనం ఎదుర్కోవాల్సి వస్తుంటుంది. సరైనటువంటి ఆహారం దొరకకపోవడం, లేకపోతే సరైనటువంటి ఆరోగ్య పరిస్థితులు బాగలేకపోవడం, లేకపోతే ఆ ప్రయాణం సరిగ్గా సాగకపోవడం, ఈ విధంగా ఎన్నో అడ్డంకులు వస్తుంటాయి. ఈ విధంగా ఈ ప్రయాణంలో ఎన్ని అడ్డంకులు ఉన్నా కూడా చివరికి మనం చేరాలనుకున్నటువంటి గమ్యస్థానం చేరుతూ ఉంటాం. ఆ నిరీక్షణ కోసం మనం ఎదురు చూడాలి. మనం ఏదైతే ఒక ప్లాన్ చేసుకుంటామో, మనం జీవితంలో ముందుకు వెళ్ళాలని, ఈ విధంగానే వెళ్ళాలి, మన జీవితం ఈ విధంగా ఉండాలని సిద్ధపరచుకుంటూ ఉంటాం. అటువంటి సమయాల్లో ఆ దారిలో వెళ్తున్నప్పుడు మనం ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంటుంది. అందుకే ఈ కథోలిక శ్రీసభలో ఇటువంటి జూబ్లీ ఇయర్స్ ఎన్నో వస్తూ పోతూ ఉంటాయి. ప్రతి ఒక్క దానికి ఒక ఉద్దేశం అంటూ ఉంటుంది. ఆ ఉద్దేశాన్ని కనుక మనం యథావిధిగా నెరవేర్చుకున్నట్లయితే మన జీవితం కూడా నిరీక్షణను మనం ఎదురు చూస్తున్నటువంటి దాన్ని మనం అందుకోగలము. అందుకున్న దాన్ని మనము సంతోషంగా ఉపయోగించుకోగలము. అప్పుడు మనం కూడా ఫలప్రదంగా ఉంటాం. వి విల్ బీ ఫ్రూట్ఫుల్. ఏదైనా మనకు సమకూర్చబడినప్పుడు మనం దాన్ని ఉపయోగించుకున్నప్పుడు మనము ఫలప్రదం అవుతాం. దీని యొక్క ఉద్దేశం కూడా అదే. మన జీవితము ఒక పడవ ప్రయాణం లాంటిది. ఈ సముద్ర ప్రయాణం ఆల్వేస్ విల్ నాట్ బి స్మూత్ఫుల్. ఎప్పుడు కూడా ఒక ప్రశాంతంగా ఉంటుంది. ఒక్కొక్క చోట అలలు మనల్ని కుదిపేస్తుంటాయి, ఇంకొక చోట తుఫాను, లేకపోతే ఎక్కువ వర్షము, ఈ విధంగా నీళ్ళన్నీ కూడా పడవలోకి వచ్చి మన జీవితాన్ని కొన్నిసార్లు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కానీ చివరిగా అన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ఒక లైట్ హౌస్ అనేది ఉంటుంది. ఏ సముద్రంలో మనం ప్రయాణించినా ఒక లైట్ హౌస్ ఉంటుంది. అది మనకు దారి చూపిస్తుంది, ఇక్కడ ఒడ్డు ఉందని. కనుక దానికోసం మనం ఎదురు చూడాలి. దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. కనుక ఈరోజు కూడా మనమందరం ఈ జూబిలీ సంవత్సరంలో ఉన్నాము. ఈ జూబిలీ సంవత్సరం యొక్క ఉద్దేశాలను కూడా మనం విన్నాము. ఆ ఉద్దేశాలను మనము పాటించాలి. ఒకరికొకరు సాయం చేసుకుంటూ, ఒకరికొకరు మన జీవితంలో ఒకరికొకరు తోడుగా ఉంటూ, అందరూ సమానమే అన్నట్టుగా అందరికీ అన్ని అవసరతల్లో మనం తోడుగా ఉండేలాగా మనం అందరం ముందుకు వెళ్ళాలని ఈ జూబిలీ సంవత్సరం యొక్క ముఖ్య ఉద్దేశం. కనుక ఈనాటి దివ్య బలి పూజలో మనం అందరం కూడా ప్రార్థించుకుందాం. ఒకరికొకరు సహాయం లేని సమయంలో అటువంటి సమయాలను గుర్తు చేసుకుందాం. ఒకరికో ఆ ప్రయాణంలో ఒకవేళ ఎవరైనా బాధపడుతున్నట్లయితే వారు తోడుగా మనం లేకపోయినట్లయితే ఆ సమస్యలను అటువంటి విషయాలను కూడా మనం గుర్తు చేసుకొని యోగ్యరీతిగా ఈ దివ్య బలి పూజలో పాల్గొనడానికి మనం అందరం కూడా ప్రయత్నించడం. దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా దేవా పాపిని అపరాధినై సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనకు నిత్య జీవమును ప్రసాదించుదురుగాక. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. మౌనత
సమాధానము. మహోన్నత దేవుడా మహిమ కీర్తనం, భూలోక వారికి సమాధానము. మీ మహిమను పొగడెదము, మీ కీర్తన పాడెదము. మీ మహిమను పొగడెదము, మీ కీర్తన పాడెదము. ఓ పరంనాథుడా, ఓ దేవ కావర, ఓ పరంనాథుడా, ఓ దేవ కావర, నిత్య జీవ మహిమలను చూపించవా, నిత్య జీవ మహిమలను చూపించవా. మహోన్నత క్రీస్తువా మహిమ కీర్తనం, మనుజ పాపమోచక స్తుతి స్తోత్రములు. మహోన్నత క్రీస్తువా మహిమ కీర్తనం, మనుజ పాపమోచక స్తుతి స్తోత్రములు. మీ సన్నిధి చేరితిమి, మీ దీవెన కోరితిమి, మీ సన్నిధి చేరితిమి, మీ దీవెన కోరితిమి. ఓ దీన బాంధవా, ఓ దేవ కావర, ఓ దీన బాంధవా, ఓ దేవ కావర, ఆరాధన కళకళను మీకర్పితుం, ఆరాధన కళకళను మీకర్పితుం. ఓ పవిత్రాత్ముడా వేంచేయుమా, లోకైక రక్షక మమ్ము కావరా. ఓ ఓకే, దీన్ని మూవ్ చేసి దీన్ని ఉంచితే సరిపోతుంది. ఏం పడుతుంది అంతే. మీ మహిమను చూపించి, మీ జ్ఞానము తెలిపించి, మీ మహిమను చూపించి, మీ జ్ఞానము తెలిపించి. ఓ ఆనందంగా, ఓ శాంతి దూతుడా, ఓ పావనాత్ముడా, ఓ శాంతి దూతుడా, భయవేదన తొలగించుము లోకేశ్వరా, నిత్య జీవ మహిమలను చూపించవా. ఆరాధన కళకళను మీకర్పితుం. ఆమేన్, ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తి గలవు నిత్య సర్వేశ్వర, నీ సమక్షములో నిలిచి మనవి చేయుచున్న నీ ప్రజల ప్రార్థనలను దయతో ఆలకింపుము. నీ చిత్తము మేము తెలుసుకొని దానిని ఆచరణయందు పెట్టుటకు కావలసిన ధైర్యమును విశ్వాసమును కలిగి ఉందముగాక. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలన చేయు మా ప్రభువు మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
మొదటి పఠనము యెషయా గ్రంథము 61వ అధ్యాయము వచనములు 1 నుండి. ప్రభువైన యావే నన్ను అభిషేకించెను, ఆయన ఆత్మ నాపై ఉన్నది. పేదలకు శుభవార్తను ప్రకటించుటకును, హృదయ వేద నొందిన వారిని దృఢపరచుటకును, చెరలో నున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు ఆయన నన్ను పంపెను. ప్రభువు అనుగ్రహ అవసరమును గూర్చియు మన దేవుడు శిక్షించు దినమును గూర్చి ప్రకటించుటకు, శోధించు వారిని ఓదార్చుటకును ఆయన నన్ను పంపెను. సియోను నందు దుఃఖించు వారికి బూడిదకు బదులుగా పూలదండనిచ్చు, శోక వస్త్రమునకు మారుగా ఆనంద తైలమును ఒసగును. విచారించు వారు భారభరితమైన ఆత్మతో స్తుతిగీతము పాడినట్లు చేయుటకును ఆయన నన్ను పంపెను. మీరు మాత్రము ప్రభువు యాజకులుగాను, మన దేవుని పరిచారకులుగాను మీరు జాతుల సొత్తును అనుభవింతురు. ప్రభువు ఇట్లా అనుచున్నాడు, ప్రభుడమైన నేను నీతిని అభిమానింతును, పరపీడనను దుష్టవర్గమును అసహించుకొందును. నేను నమ్మదగిన తనముతో నా ప్రజను బహుకరింతును, వారితో శాశ్వతముగా నిబంధనము చేసుకొందురు. వారు జాతులన్నిటినీ సుప్రసిద్ధులగుదురు, వారి సంతానమునకు ఖ్యాతి కలుగును. వారిని చూచిన వాళ్ళెల్లరూ నేను వారిని దీవించినని గుర్తింతును. ఇది ప్రభు వాక్కు. సత్యం జీవం మార్గం యేసే, యేసు నీవే నీవే నీవే. సత్యం జీవం మార్గం యేసే, యేసు నీవే నీవే నీవే. నిత్యం నిరతం సత్యం యేసే, నీకు నాకు జీవం యేసే. నిత్యం నిరతం సత్యం యేసే, నీకు నాకు జీవం యేసే. భక్తికి ముక్తికి మార్గం యేసే, శక్తిని యుక్తిని వసగును యేసే. సత్యం జీవం మార్గం యేసే, యేసు నీవే నీవే నీవే. సత్యం జీవం మార్గం యేసే, యేసు నీవే నీవే నీవే. రెండవ పట్టణము పునీత పౌలు గారు రోమీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము వచనములు 5 నుండి 11 వరకు. ఈ నిరీక్షణ మనకు నిరాశను కలిగింపదు, ఏలైనా దేవుడు దానముగా మనకొసగిన పవిత్రాత్మ ద్వారా తన ప్రేమతో మన హృదయములను నింపెను. మనము బలహీనముగా ఉన్నప్పుడే నిర్ణీత కాలమున భక్తిహీనుల కొరకై క్రీస్తు మరణించెను. ఎందువలన నీతిమంతుని కొరకు కూడా ప్రాణములు ఇచ్చుట అంత సులభము కాదు. బహుశా సత్పురుషుని కొరకై ఒకడు తన ప్రాణములను ఇచ్చుటకై సిద్ధపడునేమో కానీ మనము పాపాత్మలమై ఉన్నప్పటికే క్రీస్తు మన కొరకై మరణించుటను బట్టి దేవుడు మనపై తనకు ఉన్న ప్రేమను చూపుచున్నాడు. ఆయన రక్తము వలన మనము ఇప్పుడు దేవుని ఎదుట నీతిమంతులమైతిమి. అయినసో దేవుని అనుగ్రహము నుండి ఆయన మనలను ఇంకను ఎంతగా రక్షించునో కదా. మనము శత్రువులుగా ఉన్నప్పుడే దేవుడు తన కుమారుని మరణము ద్వారా తనతో సమాధానపరచుకొన్నచో, మరి ఇప్పుడు దేవునితో సమాధానపరపబడిన వారమై
ఆయన జీవించటను బట్టి ఎంతగానో రక్షింపబడదుము. అంతేకాదు ఇప్పుడు క్రీస్తు ద్వారా సమాధానము పొందిన మనము ఆ క్రీస్తు ద్వారా దేవునిలో ఆనందిద్దుము. ఇది ప్రభువు వాక్కు. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 4వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 16వ వచనము నుండి. యేసు తాను పెరిగి పెద్దవాడైన నజరేతునకు వచ్చి అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమునకు వెళ్ళెను. అచట ఆయన చదువుటకు నిలుచుండగా యెషయా ప్రవక్త గ్రంథమును ఆయనకు అందించిరి. గ్రంథమును తెరువగా ఆయనకు ఈ క్రింది వచనములు కనబడెను. ప్రభు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరసాలనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలిగించుటకును, పీడితులను విమోచనమును కలుగజేయుటకును, ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను. దీనిని చదివి యేసు గ్రంథమును మూసి పరిచారణకు ఇచ్చి కూర్చుండెను. ప్రార్థనా మందిరములోని వారందరూ ఆయన వంక తేర చూస్తుండగా ఆయన వారితో, నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరినది అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. Dear respected fathers, sisters, teachers, few family members, and my dear students. Iroju, I am so happy to stand before you all to celebrate this Holy Mass for all of you,
and happy to preach something about the importance of the youth. Introduction lo Sister Vijaya garu ఈ ప్రోగ్రాం చేయడానికి గల కారణం అని అన్నది చదివి వినిపించారు. వై వి ఆర్ సెలబ్రేటింగ్ దిస్ జూబ్లీ ఇయర్. అందరూ కూడా ప్రొసెషన్లో లైన్గా అక్కడ ఉన్నటువంటి ప్లకార్డ్స్ ఆ జెండాలు పట్టుకొని వచ్చాం. పిల్గ్రిమ్స్ ఆఫ్ హోప్. ఎవరి 25 సంవత్సరాలకు ఒకసారి శ్రీ సభ అంటే ఒక చర్చిలో ఇలాంటి జూబ్లీస్ జరుగుతూ ఉంటాయి అని మనం విన్నాం. ఇది వరకు 2000 ఇయర్లో ఒక జూబ్లీ జరుపుకున్నాం. ఇప్పుడు 2025వ సంవత్సరంలోకి ప్రవేశించి ఉన్నాం. అని అంటే అనదర్ న్యూ జూబ్లీ స్టార్టెడ్ ఫర్ ద చర్చ్. ఈ జూబ్లీలో ఏం చేయాలి? మాలాంటి వాళ్ళు, గురువులు, లేకపోతే సిస్టర్స్, విశ్వాసులు ఏం చేయాలి అని అంటే చాలా పనులు చేసేటటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. 2000 సంవత్సరములో ఒక జ్ఞాపికగా మనం అక్కడికి పోతే, ఆ లైన్ పాస్టర్ సెంటర్కి పోతే ఒక మంచి మండపాన్ని, ఒక జూబ్లీ హాలును నిర్మించుకున్నారు. దాన్ని ఇప్పుడు ఒక విచారణగా మలుచుకున్నారు. ఆ విచారణకు ఫాదర్ గారు విచారణ గురువులుగా పనిచేస్తూ ఉన్నారు. ఈ సంవత్సరము కూడా మేతరాసన కాపరి గోరెంట్లో జానేస్ బిషప్ గారు ఉన్నారు. ఈయన అందరితో సమావేశపరిచి ఎన్నో కమిటీస్ అన్ని కూడా ఫామ్ చేసి, ఈ కమిటీస్ ద్వారా కర్నూలు, అనంతపురం ఉమ్మడి జిల్లాలలో సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఫర్ ద వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ది ఎవ్రీబడి, నాట్ వన్ కేటగిరీ, ఫర్ ఆల్ ఆఫ్ us. It can be children, it can be youth, it can be the elderly people and old age people. అందరికీ మనం సమభావముతో సేవలు అందించాలి అని ఒక కమిటీలు ఏర్పాటు చేశాం. విస్తృతంగా ఈ యొక్క కమిటీలు దానిపైన పనులు చేస్తూ ఉన్నాయి. ఇంకా కూడా కమిటీ ఏం చేయాలి అని అన్నది ఒక కొలికి రావాలి. దానికంటే ముందుగా సిస్టర్ రాజమ్మ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇన్ దిస్ కాలేజ్ సో హ్యాపీ అండ్ ఐ రియల్లీ కంగ్రాచులేట్ సిస్టర్స్, ఆల్ ద జేఎన్జే సిస్టర్స్ ఫర్ ఆర్గనైజింగ్ దిస్ ప్రోగ్రామ్ హియర్. ఇక్కడ చెప్తున్నటువంటి ఒకే మాట ఏమిటి అని అంటే పిల్గ్రిమ్స్ ఆఫ్ హోప్. శ్రీ సభ అందరితో నడవాలి. మనము అందరితో నడవాలి. ఎవరిని కూడా వదిలిపెట్టేటటువంటి ప్రసక్తి లేదు. We have to walk with the children. You don't abandon them. We have to walk with the youth. You don't abandon them. అందుకే ఈ యూత్ కు ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సిస్టర్ గారు అందరూ కూడా కాలేజీ పిల్లలు give a talk on youth, importance of the youth, role of the youth in the society అని చెప్పేసి అన్నారు. సో దాని భాగంగానే నేను కొంచెం ప్రిపేర్ చేశాను. కొన్ని మాటలు మీకు చెప్పదలుచుకున్నాను. ఈ ప్రపంచములో ఉన్న సకల శక్తి మీలోనే ఉంది అని, పర్టికులర్గా నీలోనే ఉంది అని. అసమర్థురాలు అని భావించకు. నువ్వు ఏదైనా చేయగలుగుతావు, అన్నిటినీ కూడా సాధించగలుగుతావు. యు హ్యావ్ టు బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. ఒక ఇండివిజువల్గా, నాట్ యాజ్ ఎ గ్రూప్, ఒక ఇండివిజువల్గా యు హ్యావ్ టు బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. జీవితం నీటిపైన నడిచే నావ అయితే ఎగసిపడే కెరటాలు జీవితములో ఎదురయ్యే సమస్యలు. ట్రై టు అండర్స్టాండ్ మీ. జీవితం నీటిపైన నడిచే ఒక నావ అయితే ఎగసిపడేటటువంటి కెరటాలు జీవితములో ఎదురయ్యే సమస్యలు. ఏ అలలో ఏ బలం ఉందో, ఏ అల ఏ మలుపు తిప్పుతుందో చెప్పటము చాలా కష్టమని.
అందుకే మనం చూస్తూ ఉంటాము, కొన్ని అలలు అగాధములోకి ముంచివేస్తాయి, మరికొన్ని అలలు ఒడ్డుకు చేరుస్తాయి. నమ్ముతారా? కొన్ని అలలు అగాధములోకి లోపలికి సముద్రంలోకి ముంచివేస్తే మరికొన్ని అలలు ఒడ్డుకు చేరుస్తాయి అని. ఇదే నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏమిటి అని అంటే, నీ జీవితంలో నువ్వు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలే, ద డిసిషన్స్ దట్ యు మేక్ ఇన్ యువర్ లైఫ్, ఆ నిర్ణయాలే నీ జీవితంలో నిలబడతాయి. నువ్వు సరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే ఒక మంచి క్యారెక్టర్ కలిగినటువంటి లైఫ్ నువ్వు జీవిస్తే ఆ అలననేటువంటి జీవితం ఒడ్డుకు చేరుస్తాయి. ఒకరోజు ఆ గమ్యాన్ని నువ్వు చేరుకుంటావు. యూ విల్ బి ఏబుల్ టు రీచ్ యువర్ గోల్. అంతేగాని కొన్ని అలలు అగాధంలోకి ముంచివేస్తాయి అని అన్నాం. ఇలాంటి అలలు ఏమిటి అని అంటే, ఇష్టం వచ్చినటువంటి విధంగా, నచ్చినటువంటి విధంగా, క్యారెక్టర్ లేనటువంటి జీవితాన్ని జీవించేటటువంటి విధంగా మనం జీవించినప్పుడు మన జీవితాలు కూడా అగాధంలోకి వెళ్ళిపోతాయి. ఎవరు కూడా సేవ్ చేసేటటువంటి వీలు కూడా ఉండదు. ఆ విధముగా ఉండకుండా మనం తీసుకునేటటువంటి నిర్ణయాలు మన జీవితం పైన ఆధారపడి ఉంటాయి. కనుక we need to take the best decisions in our life. దానికి ప్రాముఖ్యత ఇవ్వాలి, దానికి ఒక ఇంపార్టెన్స్ ఇవ్వగలగాలి. మన జీవితాన్ని మనమే నిర్మించుకోవాలి. ఇంకొకరు ఎవరో వచ్చి నిర్మించరు. నీ జీవితాన్ని నేను కాపాడతాను, నీ జీవితాన్ని నేను నిర్మిస్తాను, నన్ను నమ్మి నా దగ్గరకు రా, ఒట్టి మాటలు నమ్మవద్దు. నీ జీవితానికి నువ్వే పునాది వేసుకోవాలి. నీ జీవితానికి నువ్వే ఒక ఆధారు కావాలి. నీ జీవితానికి నువ్వే ఒక శిల్పిగా మారాలి. అలా చెయ్యని ఎడల అంతకాల జీవితము అవుతుంది. యువత అనంటే ఇట్స్ ఎ పవర్. యువత అనంటే ఎనర్జీ అని. అవునా? అవునా కదా? సో సైలెంట్. అవునా కదా? యువత అని అంటే ఒక ఎనర్జీ, ఒక పవర్, ఒక సునామీ అని చెప్తా ఉంటారు. అవునా కదా? ఎవరు చెప్పారు మీకు? యువత అంటే ఒక పవర్ అని, యువత అంటే ఒక ఎనర్జీ అని, యువత అంటే ఒక సునామీ అని ఎవరు చెప్పారు మీకు? ఎవరు చెప్పారు? అందరూ చెప్తారు. జనరలీ ఎవరి పడిసే మీకే డౌట్ వస్తుంది కదా, అవును నిజంగానే మాకు ఒక ఎనర్జీ ఉందా, లేకపోతే ఆ పవర్ ఉందా? నేనేదో కొంచెం గట్టిగా అనేసరికి ఎవరు చెప్పారంటే సైలెంట్ అయిపోతా ఉన్నాను కదా. అంటే యూ డౌట్ యువర్ సెల్ఫ్. యువతకు ఆ పవర్ ఉంది, యువతకు ఆ ఎనర్జీ ఉంది. దాన్ని యూ హ్యావ్ టు బిలీవ్ యువర్ సెల్ఫ్. నువ్వే ఆ బలం అని నువ్వు సంపూర్ణముగా నమ్మగలగాలి. మనమందరము కూడా మొబైల్ యూజ్ చేస్తా ఉన్నాం. మొబైల్ యూజ్ చేయాలంటే దానికి కంప్లీట్గా ఛార్జింగ్ బాగుండాలి. బాగా ఏదో బిజీగా ఉన్నాం అనుకోండి, నేను చూడండి మొబైల్ తీసుకొచ్చాను, దానికి ఫుల్గా ఛార్జింగ్ పెట్టాను. నాకు కూడా ఒక ముందు చూపు ఉంది, ఒకవేళ ఆ ఛార్జింగ్ అయిపోతుందేమో అని చెప్పి పవర్ బ్యాంక్ కూడా తీసుకొచ్చుకున్నాను. అని అంటే దానికి అడిషనల్ ఎనర్జీ ఇవ్వటానికి, అడిషనల్ పవర్ ఇవ్వటానికి నేను మళ్ళీ ఛార్జర్ పవర్ బ్యాంక్ కూడా తెచ్చుకున్నాను. అని అంటే ఎనర్జీ ఎక్కడైపోతుందో ఏమో, పవర్ ఎక్కడైపోతుందో ఏమో అని పవర్ బ్యాంక్కి నేను సహాయం తీసుకుంటూ ఉన్నాను. మీలో కూడా పవర్ అన్నది మీలో ఉంది. దట్ యు హ్యావ్ టు రియలైజ్ యువర్ సెల్ఫ్. ఈ ఎనర్జీ, ఆ పవర్ బ్యాంక్ ఏదైతే నేను చెప్పాను, దానివల్ల మళ్ళీ ఆ సెల్ ఏ విధముగా అయితే ఛార్జ్ అవుతుందో, ఛార్జ్ చేయటానికి ఇలాంటి సిస్టర్స్ మీ దగ్గర ఉన్నారు, టీచర్స్ మీ దగ్గర ఉన్నారు, తల్లిదండ్రులు మీ దగ్గర ఉన్నారు, మంచి ఫ్రెండ్స్ మీ దగ్గర ఉన్నారు. దే ఆర్ లైక్ పవర్ బ్యాంక్స్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. నువ్వేదో నీ జీవితంలో డల్లుగా ఉన్నప్పుడు,
చేత కానటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దే ఆర్ ద బూస్టర్స్. నీకు ధైర్యాన్ని నింపేటటువంటి వాళ్ళ వ్యక్తులు మీ చుట్టుపక్కలనే ఉన్నారు. వాళ్ళు మిమ్మల్ని అందరినీ కూడా మేల్కొల్పుతా ఉన్నారు. దే ఆర్ అవేకనింగ్ యు ఆల్ ఆఫ్ యు. నీలో ఆ శక్తి ఉంది. కమాన్, యు క్యాన్ డూ ఇట్ వెల్, యు క్యాన్ డూ ఇట్ వెల్ అని నీకు మంచిగా బూస్ట్గా ఉంటూ ఉన్నారు. వాళ్ళను కూడా అంటే ధైర్యపరుస్తున్నటువంటి వాళ్ళను, ఒక ఎనర్జీ ఇచ్చేటటువంటి వాళ్ళ మాటలను కూడా మీరు నమ్మాలి. అంతేగాని నీ చేత కాదు పో, నీ వల్ల కాదు పో, నువ్వు చెయ్యలేవు పో, నువ్వు చదవలేవు, నువ్వు ఆడలేవు, నువ్వు పాడలేవు, నీకు మంచి మార్కులు రావు, నీ జీవితంలో నువ్వు సక్సెస్ కావు అనేవాళ్ళు కూడా ఉంటారు కదా, ఉన్నారు కూడా. చెప్పేటటువంటి వాళ్ళు చాలామంది మనం చూస్తాం. నా జీవితంలో కూడా నేను ఎదుర్కొన్నాను. ఏదైనా ఒక పని చేస్తా ఉన్నప్పుడు, మంచి కార్యం తలచినప్పుడు ఇలాంటి మాటలు అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు ఫాదర్ ఈ అవసరమా, నువ్వు చేయగలుగుతావా అన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే నిరుత్సాహపడేసేటటువంటి వాళ్ళు ఉన్నారు. అలా అని చెప్పి అలాంటి వాళ్ళు ఎవరో చెప్తా ఉన్నారు, నీ చేత కాదు అంటున్నారు, నీ వల్ల కాదులే అంటున్నారు, యూ డోంట్ హ్యావ్ ద పవర్ అని చెప్తా ఉన్నారు అని వాళ్ళ మాటలను విని నమ్మి నీ జీవితం నువ్వు అలాగే కొనసాగిస్తే యూ విల్ బికమ్ పవర్లెస్. నీలో పవర్ ఉన్నా కూడా, ఛార్జ్ చేయగలిగినటువంటి ఆ శక్తి, ఆ ఎనర్జీ నీలో ఉన్నా కూడా, ఎవరో మాటలు నువ్వు విని ఆ విధముగా ఉంటే అదే విధంగానే ఉండిపోతావు. ఆ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, అలలు అగాధంలోకి నెట్టివేస్తాయి అని. ఇలాంటి వాళ్ళు నీ జీవితంలో అగాధంలోకి నిన్ను నెట్టివేస్తారు. ఆ విధముగా కాకుండా మీరేమి చెయ్యాలి అని అంటే, నిన్ను నీవు నమ్ముకోవాలా. నీలో ఉన్నటువంటి ఆ ఎనర్జీ పవర్ అంతా కూడా నువ్వు నమ్ముకోవాలి. నేను చిన్న చిన్న ఎగ్జాంపుల్సే నా జీవితంలో అని అంటే, సైకిల్ తొక్కడం రానప్పుడు అనుకునేవాడిని, బాగా సైకిల్ తొక్కేటటువంటి వాళ్ళని చూసి బాగా తొక్కుతున్నాడే సైకిల్, నాకు రాదే అనుకునేవాడిని. అంటే మాకు సైకిల్ లేదు చిన్నప్పుడు. సైకిల్ లేనటువంటి పరిస్థితులలో ఏం చేసి ఊరుకునే ఉండేది. వేరే వాళ్ళు సైకిల్ తొక్కుంటే బాగా పర్వాలేదు, మంచిగా నేర్చుకున్నారు, నాకు రాదేమో అనుకునేవాడిని. కానీ సైకిల్ దొరికిన తర్వాత ప్రయత్నిస్తే నేర్చుకున్నాను, ఓ నాకు కూడా వచ్చు, నేను కూడా సైకిల్ తొక్కగలుగుతాను అనుకున్నాను. రెండో విషయానికి బైక్ దగ్గరకు వచ్చాను. అందరూ కూడా మంచిగా బైక్ నడుపుతూ ఉంటే నాకు రాదులే అని అనుకున్నాను. నిజంగానే నాకు ఆ బైక్ నేర్చుకోవడం నాకు చేత కాదు, బైక్లో ప్రయాణం చేయడం నాకు చేత కాదు అని అనుకున్నాను. ఎవరైనా ఫాస్ట్గా పోయినప్పుడు కూడా, ఇంత ఫాస్ట్ ఎందుకు, ఎప్పుడో యాక్సిడెంట్ అయిపోతావు, అంత ర్యాష్ డ్రైవింగ్ ఎందుకు అని అనుకునేవాడిని. ఎలా ఆపుతావు అంత స్పీడ్లో కూడా అని అనుకునేవాడిని. కానీ బైక్ నేర్చుకున్న తర్వాత, ఓ నేను బైక్ కూడా నేర్చుకోగలిగాను, నడపగలుగుతున్నాను అని అన్న ఆనందం. చివరికి మళ్ళీ కారు దగ్గరకు వచ్చాను. అదంటే కారు చాలా సంవత్సరాల తర్వాత నేర్చుకున్నాను. ఎందుకంటే నా చేతిలో కారు లేదు. అందరూ కారు నడిపేటటువంటి వాళ్ళు, మా ఫ్రెండ్స్ మీద ఇతరులందరినీ కూడా చూస్తున్నప్పుడు, ఏదో బైక్ నేర్చుకున్నా, సైకిల్ నేర్చుకున్నా, ఇంకా కారు నేర్చుకోవడం చాలా కష్టములే అనుకున్నాను. అది చేత కాదులే అని అనుకున్నాను. కానీ బైక్ ఆ కారు పట్టుకున్న తర్వాత ఆ కారు కూడా నేర్చుకోగలిగాను, కారు కూడా డ్రైవింగ్ చేయగలిగాను అని అంటే అప్పుడు అనుకున్నాను, నాకు చేత కాదు అని అనుకున్నది నేను ప్రతిదీ కూడా నేర్చుకోగలుగుతా ఉన్నాను. అలాంటప్పుడు నాలో పవర్ ఉంది, నేను ఏదైనా కూడా నేర్చుకోగలుగుతాను, నేను ఏదైనా కూడా సాధించగలుగుతాను అని నన్ను నేను నమ్ముకున్నాను. ఆ విధంగా నేను ఏం చేసినా కూడా ఐ క్యాన్ డూ ఇట్, నేను ఏదైనా కూడా చేయగలుగుతాను, సాధించగలుగుతాను అని నన్ను నేను భరోసాపరుచుకున్నాను, ధైర్యపరుచుకున్నాను. ఇవి చిన్న ఎగ్జాంపుల్సే. సైకిల్, బైకు, కారు అని అన్నది చిన్న చిన్న ఎగ్జాంపుల్సే. అవన్నీ అంటే మనం దీని నుంచి ఒక గుణపాఠం అంటూ కూడా నేర్చుకోవాలి. వి నీడ్ టు బికమ్ సంథింగ్ స్పెషల్. గుంపులో గోయిందలాగా, నలుగురిలో ఒకరిలాగా, 10 మందికి ఒకరిలాగా కాకుండా 10 మందికి ఒకటిగా మనం వాళ్ళందరినీ కూడా నడిపించగలగాలి. అందులో నేను ఒక్కనే అనుకోకూడదు. ఆ అందరికీ నేనే ఏకైక వ్యక్తిని అన్న ఆ
ధైర్యము మనందరికీ కూడా రావాలి. ఒకసారి ఒక పిల్లోడు 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్కు కాలేజీకి వెళ్ళాడు. కాలేజీకి వెళ్ళి జాయిన్ అవ్వడానికి అప్లికేషన్ కావాలని అడిగాడు. అప్లికేషన్ తీసుకున్నాడు, ఫిలప్ చేసినాడు. ఫిలప్ చేసి అంతా కూడా బాగానే రాసినాడు, ప్రిన్సిపల్కి ఇచ్చాడు. ప్రిన్సిపల్ అంతా కూడా అప్లికేషన్ వెరిఫై చేస్తూ ఉన్నాడు. అంతా బాగానే రాసినాడు. ఎలా రాస్తాము మనం అంతా కూడా వెర్టికల్ ఒరిజాంటల్ అంటాం కదా, అడ్డంగా అంతా కూడా రాసుకుంటూ పోయినాం. బాగానే ఉంది. వాళ్ళ నాన్న పేరు మాత్రం అడ్డంగా రాయకుండా నిలువుగా ఒక్కొక్క అక్షరం పైనుంచి ఇలాగా కిందికి దించాడు అనమాట. మామూలు స్టెప్స్ ఉంటాయి కదా, ఒక్కొక్కటి ఇలా కిందికి దించాడు అని అన్ని మామూలుగా అన్ని బాగా రాశాడు. వాళ్ళ అమ్మ పేరు, ఊరి పేరు, చదువుకున్న 10th క్లాస్, స్కూల్ పేరు అన్ని బాగానే ఉన్నాయి. వాళ్ళ నాన్న పేరు మాత్రం ఇలా పై నుంచి కింది దాకా దించాడు. ఏంద్రా అంత బాగా రాసినావు, మీ నాన్న పేరు ఏంది ఇలా రాసినావే అని అన్నాడు. అబ్బాయి చెప్తున్నాడు అంట, సార్ నేను 10వ తరగతి 2 సార్లు ఫెయిల్ అయినా, 3వసారి 10వ తరగతి పాస్ అయినా. అప్పుడు మా నాన్నగారు అన్నారు, నువ్వు 3వసారి చదివి 10వ తరగతి పాస్ అయినావు, కనీసం ఇంటర్మీడియట్లో అయినా నా పేరు నిలబెట్టరా అన్నాడు. అందుకే మా నాన్న పేరు నేను నిలబెట్టినాను అన్నాడు. ఇలాంటివి కాదు మనకు కావాల్సింది. పేర్లు నాన్న పేరు, అమ్మ పేరు ఆ విధంగా కాదు మనం నిలబెట్టాల్సింది. జీవితంలో మంచిగా నిలబెట్టగలగాలి. నా కూతురు అని ధైర్యముగా తల్లిదండ్రులు చెప్పుకోగలగాల. అన్నదమ్ములు నా చెల్లెలు, నా అక్క అని ధైర్యంగా చెప్పుకోగలగాల. కొంతమంది నా కొడుకే కాదు సార్, వీడు నా కూతురే కాదు అని కొంతమంది చెప్పే మాటలు కూడా మనం వింటా ఉన్నాం. కొంతమంది గర్వంగా నా కొడుకు సార్ ఆడున్నాడు, ఈడున్నాడు, నా కూతురు సార్ అక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అంటే తేడా చూడండి. ఎలాంటి వారిని గురించి గర్వంగా చెప్పుకుంటారు అని అంటే లైఫ్లో మంచిగా సెటిల్ అయినటువంటి వాళ్ళ గురించి, ఒక మంచి జీవితం జీవిస్తున్నటువంటి వాళ్ళ గురించి గర్వంగా చెప్పుకోగలుగుతా ఉన్నారు. మనం ఆ స్టాండ్ తీసుకోగలగాలి. మనకు ఒక గర్వకారణం ఉంటుంది, చదివినటువంటి ఒక ఇన్స్టిట్యూషన్కు ఒక గర్వకారణం ఉంటుంది, తల్లిదండ్రులకు గర్వకారణంగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా చూసినటువంటి వాడు నా ఫ్రెండే అని చెప్పుకోగలుగుతారు. ఇంకొకటి వాడు నా ఫ్రెండ్, నీ ఫ్రెండే అంటే కదా, ఏ కాదు 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 అంటారు కదా. అలాంటివి కూడా ఉన్నాయి. వాడు ఏదో తప్పుడు పనులు చేసుకుంటూ పోతా అంటే నా ఫ్రెండే కాదు, నీ ఫ్రెండే అంటే నా ఫ్రెండే కాదంట, అంటే తప్పించుకుంటాం. సో ఇలాంటివి అని కాకుండా యువత అని అన్నప్పుడు మంచి మార్గములో, సన్మార్గములో నడవగలగాలి. బైబిల్లో చెప్తుంది, ఒక వాక్యం చెప్తుంది ఏమైనంటే, నువ్వు ఒక కొండ పైన నిర్మించినటువంటి భవనం, ఆ కొండ ఎత్తైన కొండ ఉంది, అందులో ఒక ఇల్లు కట్టారు వాడు. ఆ ఇల్లు నువ్వు దాచాలంటే దాస్తావా? కొండ పైన ఉంది, నువ్వు నిర్మించినావు, దాన్ని దాచాలంటే నువ్వు దాచలేవు. నువ్వు ఎక్కడ ఏ చుట్టుపక్కల ఉన్నా కానీ యూ కెన్ ఏబుల్ టు సీ ద బిల్డింగ్ ఆన్ ద మౌంటైన్. అవునా కాదా? చూడగలుగుతాం. అదే ఇక్కడ వెలుగుతున్నటువంటి ఒత్తులు ఉన్నాయి, అందరికీ కూడా కనపడుతుంది. బికాస్ ఇట్ ఈస్ ఆన్ ద స్టాండ్స్. ఈ బల్ల పైన ఉన్నాయి కాబట్టి మనందరూ కూడా చూడగలుగుతా ఉన్నాం. అదే దాన్ని తీసుకొని ఎక్కడో దీని కింద దాచిపెడితే కనపడవు. అదే అక్కడ చెప్తుంది బైబుల్ ఏమిటి అని అంటే, ఆ కొండ పైన నిర్మించినటువంటి భవనము లాగా నువ్వు ఉండాలి. ఆ వెలుగుతున్నటువంటి ఒక వ్యక్తి లాగా, అంటే క్యాండిడేట్స్ లాగా మీరు మీ జీవితంలో వెలగాలి. అంటే యేసు ప్రభు చక్కగా చెప్తాడు, ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అని. నేను లోకానికి వెలుగు. యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అని మళ్ళీ మన గురించి కూడా చెప్తాడు. అని అంటే ప్రజల గురించి యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అంటాడు. we have to shine ourselves as a light. లేదు నాకు లైట్ లేదు, ఏం లేదు, నేను దాచిపెట్టుకుంటాను, మరుగున ఉంటాను, 10 మందిలో నేను ఒక్కడిని అని అన్నది కాదు. యు హ్యావ్ టు షైన్ యువర్ సెల్ఫ్. యు మస్ట్ ఎంపవర్ యువర్ సెల్ఫ్ టు షైన్ ద లైట్. అది మనమందరము కూడా గుర్తుకు పెట్టుకోవాలి. మరి ఈ విధంగా 2 మాటలు, కదిలేవాడు కదిలించగలుగుతాడా? కదిలేవాడే కదిలిస్తాడు. నీకు మూమెంట్ ఉంటే వేరే వాడిని కూడా నువ్వు మూవ్ చేయగలుగుతావు. నీకే కదలిక లేకపోతే, నువ్వే మాట్లాడలేకపోతే, ఆ మూమెంటే లేకపోతే ఇంకొకరిని నువ్వు ఏం కదిలిస్తావు? సాధ్యం కాదు. మారేవాడే మార్చగలుగుతాడు అని. మారిన వాడే మార్చగలుగుతాడు.
రగిలేవాడే రగిలించగలుగుతాడు అట. నిప్పు రవ్వలు మనం చూసినాం అక్కడ లాస్ ఏంజల్స్, కాలిఫోర్నియాలో మనం చూసినాం. ఎక్కడో రగిలినటువంటి నిప్పు ఏమైంది, అడవులన్నీ కాల్చుకుంటూ పట్టణాన్ని అంతా కూడా కాల్చుకుంటూ సర్వనాశనం చేసింది. అంటే రగిలేవాడు రగిలించగలుగుతాడు. ఈ నిప్పు కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్. ఆ అడవిలో స్టార్ట్ అయినటువంటి నిప్పు ఎన్నెన్నో ఇళ్లను, సిటీస్ అంతా కూడా నాశనం చేసింది. అదే నిప్పు పొయ్యిలో ఉంటే నీకు మంచి భోజనం తయారు చేసి పెడతాది, అవునా కాదా? నీకు అన్నం చేసి పెడతాది, పప్పు చేసి పెడతాది, ఇంకేదైనా కూడా చేసి పెడతాది. అని అంటే ఉన్న ప్లేసుని బట్టి ఆ నిప్పు అడవిలో పెడితే అడవిలంతా కాల్చి వేస్తుంది. అదే నిప్పు పొయ్యిలో ఉంటే మనకు ఆహారాన్ని తయారు చేసి పెడతాది. దీన్ని బట్టి చూస్తే వేర్ యూ హౌ టు స్టాండ్ యువర్ సెల్ఫ్. నీ జీవితంలో నువ్వు ఎక్కడ ఉంటే నువ్వు బాగుపడతావు అని అన్నది నువ్వు నిర్ణయించుకోవాలి. ఎలాంటి ఆలోచనలు తీసుకుంటే, ఎలాంటి జీవితము నువ్వు జీవించగలిగితే ఆ జీవితమే నిన్ను నిలబెట్టగలుగుతుంది. ఎక్కడో అడవిలో వేసినటువంటి నిప్పు నాశనం చేస్తే నీ జీవితము కూడా అంధకారం అవుతుంది, నాశనం అవుతుంది. అదే ఆ పొయ్యిలో ఉన్నటువంటి ఆ నిప్పు మరో కొత్తదనానికి నాంది పలుకుతూ ఉన్న రకంగా నీ జీవితానికి కూడా కొత్తదనం ఇస్తుంది. అవసరాలకు నువ్వు అనుకున్నటువంటి పనులు నువ్వు అనుభవించగలుగుతావు. ఇప్పుడు టైము దాదాపుగానంటే 10:30. వెంటనే 12 గంటలకు లేకపోతే 6 గంటలకు రావాలి అంటే వస్తుందా? రాదు. అది నిదానంగా తిరుగుతూ రావాలి. దాని టైం దాన్ని తీసుకుంటుంది. మీరు కూడా మీ టైం మీరు తీసుకోవాలి. అంటే ఓపికగా ఉండాలి. పేషెన్స్ అని అన్నది, నేను కష్టపడుతున్నా నాకు రావటం లేదు, నా శాతమైనంత వరకు నేను కష్టపడుతున్నా, చదవడం నా వల్ల అవటం లేదు అని అన్నది కాదు. పేషెన్స్ మనకు ఉన్నప్పుడు, ఓపిక మనకు ఉన్నప్పుడు, ఆ ఓపిక, ఆ పేషెన్స్, ఆ ఎనర్జీ, ఆ పవర్ ఏదో ఒక రోజు తప్పకుండా మనలో ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి అవి చేర్చగలుగుతాయి. అందుకే ఆత్మవిశ్వాసము అని అన్నది చాలా అవసరం. నేను అన్నీ కూడా చేయగలుగుతాను, నాలో ఆ శక్తి ఫుల్లుగా పూర్తిగా ఉంది అని మీరు నమ్మగలగాలి. లక్ష్యం 2 పాయింట్లు ఎక్కువ ఏం చెప్పను. లక్ష్యం, ద గోల్, స్పష్టమైనటువంటి లక్ష్యాలను మీరు నిర్దేశించుకోండి. ప్రతి అడుగు మీ లక్ష్యానికి దగ్గరకు తీసుకొని వెళతాయి. మీరు వేసేటటువంటి ప్రతి అడుగు మీరు అనుకున్నటువంటి లక్ష్యాలకు అవి తీసుకొని పోతాయి. కష్టాలు, జీవితం ఒక సుదీర్ఘమైనటువంటి యాత్ర అంట. మార్గములో కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి. వాటిని అధిగమించడమే నిజమైనటువంటి విజయం. ప్రతి అడుగు మనల్ని లక్ష్యానికి దగ్గర చేరుస్తూ ఉన్నాయి. ప్రతి అనుభవం ఒక గుణపాఠం నేర్పిస్తూ ఉంది. ప్రతి పొరపాటు ఒక అవకాశాన్ని ఇస్తూ ఉంది. అని పొరపాటు చేసినాను ఇంకా అంతే అయిపోయింది, నాకు ఛాన్స్ అయిపోయింది అని అనుకోవటం కాదు. ఫెయిల్ అయిపోయాను, ఇంకా అయిపోయింది, నా పని అయిపోయింది అని అనుకోవటం కాదు. ఇట్ ఈస్ అ న్యూ ఆపర్చునిటీ, ఇట్ ఈస్ అ న్యూ ఛాన్స్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. దీన్ని మై డియర్ స్టూడెంట్స్, ఈ యవన ప్రాయములో దీనిని గుర్తించండి. యూ హ్యావ్ దట్ ఎనర్జీ, యూ హ్యావ్ దట్ పవర్ టు క్రియేట్ సంథింగ్ న్యూ అండ్ టు బికమ్ సంథింగ్ న్యూ. దీన్ని ఈరోజు మీ అందరికీ కూడా నేను చెప్పదలుచుకున్నాను. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ పాయింట్స్. మరి టైం ఎంత అయిందో నాకైతే తెలియదు, కానీ దీన్ని బట్టి మీరు ఈరోజు ఆ సిస్టర్స్ ఒక చక్కని ప్రోగ్రామును అరేంజ్ చేశారు. ఆ సంథింగ్, ఎ మెసేజ్ ఈస్ గివెన్ టు యూ, అక్సెప్ట్ ఇట్. నాకు కాదులే అని అనుకొని గొంగళి పురుగు లాగానే ఉంటే అలాగనే ఉండిపోతాం. యూ హ్యావ్ టు చేంజ్. ఆ గొంగళి పురుగు కూడా క్యాటర్ పిల్లర్. క్యాటర్ పిల్లర్ అంటే మీకు ఇష్టమేనా? ఏమి ఇష్టం? క్యాటర్ పిల్లర్ ఇష్టమా లేకపోతే బటర్ఫ్లై ఇష్టమా? బటర్ఫ్లై ఇష్టం. ఎందుకు ఇష్టము? క్యాటర్ పిల్లర్ అంటే ఎందుకు ఇష్టం లేదు? అది ఒక పురుగు కదా. క్యాటర్ పిల్లర్, గొంగళి పురుగు ఒక పురుగు. అది దాని ఒకవేళ పొరపాటున ఇటు వచ్చింది అనుకోండి పిల్లల దగ్గరికి, మీ చెందకు ఏం చేస్తారు? తప్పున నెట్టి వేస్తారు, అవునా కదా? నా దగ్గరకు వస్తుందని చెప్పేసి పక్కకు నెట్టి వేస్తారు. ఒకవేళ బటర్ఫ్లై దగ్గరకు వస్తే అన్నీ మర్చిపోతారు, దాన్ని పక్కనికి ట్రై చేస్తారు.
ఆడుకోవడానికి ట్రై చేస్తారంటే గొంగలి పురుగుగా ఉన్నప్పుడు ఎవరు ఇష్టపడటం లేదు. ఒకవేళ నువ్వు ఆ గొంగలి పురుగులాగా ఉంటే, ఒక క్యాటర్ పిల్లర్ లాగా నీ జీవితం నువ్వు జీవిస్తే, nobody will like you. Not only your teachers, not only your sisters, even your parents. వీడందుకు దరిద్రంగా ఇంట్లో పడిపోయినాడు అంట. ఈ అమ్మాయి ఏమి శాత కాదు అని అంట. తల్లిదండ్రులే అంటారు, డోంట్ బీ లైక్ ద క్యాటర్ పిల్లర్, బీ ఆల్వేస్ లైక్ అ బటర్ఫ్లై. బటర్ఫ్లైగా నువ్వు మారినప్పుడు అందరూ ఇష్టపడతారు. నీ పేరెంట్స్ కాదు, నీ టీచర్స్ కాదు, మేము కాదు, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కడు ఇష్టపడతాడు. వై? బికాస్ ఇట్ హ్యాస్ చేంజ్డ్ టు ది బటర్ఫ్లై. దెర్ ఇస్ ఎ ట్రాన్స్ఫర్మేషన్, దెర్ ఇస్ ఎ చేంజ్. నీ జీవితంలో నువ్వు కూడా బటర్ఫ్లైగా, ఒక కలర్ఫుల్గా ఎదగాలి, మార్చుకోవాలి. ఆ అందమైన కలర్ఫుల్ జీవితాన్ని నువ్వు ఆస్వాదించాలి అని అంటే ఛాలెంజెస్ ఎన్నో ఫేస్ చేయగలగాలి. సమస్యలు జీవితంలో ఎన్నో వస్తూ ఉంటాయి. అమ్మ నా వల్ల కాదులే, నేను ఇప్పుడే ముసుద్దానే అయిపోయినా. కొంతమంది ఎనర్జీ లేదు, నా చేత కాదులే అని అనుకో. మాట్లాడమని అంటే నేనేం మాట్లాడు, నాకు చేత కాదులే. పరిగెత్తు అని అంటే నా చేత కాదు, నా కాళ్ళ నొప్పులే అని. అన్ని రకాలుగా. కొంతమంది పిల్లలు వంటలు చేయడం కూడా రాదు. చాలా మంది ఇదే జరుగుతూ ఉంది. ఇంటర్మీడియట్ డిగ్రీ వచ్చిన పెళ్ళిళ్ళు అయిపోతున్నా వంటలు చేయడానికి కూడా రా. బట్ యూ హ్యావ్ టు బీ ఇన్ ఆల్ ద ప్లేసెస్. ఏదో ఒకటే కాదు, చదువులోనే మాత్రమే కాదు, ఇన్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు బీ. సో మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు చెప్పినటువంటి ఈ యొక్క కొన్ని మాటలు మంచి మనసుతో స్వీకరించండి. యువత దేశానికి వెన్నుముక. రైతు దేశానికి వెన్నుముక అంట. రైతు బాగా కష్టపడతా ఉన్నారు, పంటలు పండిస్తున్నారు, మంచి ఆహారాన్ని ఇస్తా ఉన్నారు. మీరేం చేస్తున్నారు? దేశానికి వెన్నుముక అన్నారు, బట్ మీరేం చేస్తున్నారు? వాట్ ఆర్ యూ డూయింగ్ టు ద నేషన్? చెప్పండి. రైతు అంటే అన్నం పెడుతున్నాడు. యువత మీరేం చేస్తున్నారు? ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు మీరే చెప్పండి చూద్దాం. మీరు నిజంగా వెన్నుముకనా కాదా? అవునా కాదా? సమాధానం లేదు. ఎందుకంటే మీరు దేశానికి ఏం చేయటం లేదు. దేశానికి చేయకపోయినా పర్వాలేదు, కానీ కనీసం మీకోసమైనా ఏదైనా చేయాలి. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సే. నీ జీవితాన్ని నువ్వు చక్కగా నిర్మించుకో. నీ జీవితానికి నువ్వు ఒక వెన్నుముకగా, నీ కుటుంబానికి కనీసం నువ్వు ఒక వెన్నుముకగా, ఆ పిమ్మట దేశానికి యూ బికమ్ సంథింగ్. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. బికమ్ సంథింగ్ స్పెషల్ ఇన్ యువర్ లైఫ్. May God bless you. అందుకొనుము స్వామి ప్రేమతో, అందుకొనుము స్వామి ప్రేమతో, అనురాగభరితమైన మార్పణ, అనురాగభరితమైన మార్పణ, అర్పణ ఇది ప్రేమార్పణ. గొప్పవైన కానుకలు మెప్పు పొందలేవని, ప్రీతి గల కానుకలు గోరంతలు చాలని. గొప్పవైన కానుకలు మెప్పు పొందలేవని, ప్రీతి గల కానుకలు గోరంతలు చాలని. మా శక్తి మేరకు, మా తృప్తి మేరకు, మా శక్తి మేరకు, మా తృప్తి మేరకు అర్పించే అర్పణ కాదనకు స్వామి, అర్పించే అర్పణ కాదనకు స్వామి. ప్రియ దేవుని బిడ్డలారా, నేను మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారం ప్రార్థింపము. మన
మేము నీకు అర్పించుచున్న ఈ బలి నీకు ఆమోదయోగ్యమగును గాక. దీని ద్వారా మేము హృదయ శుద్ధిని పొంది విశ్వాసముతో చేయి ప్రార్థనల సత్ఫలితమును కూడా చవిచూదుము గాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండును గాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ యెహోవాను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ అమిత ప్రేమ వలన మానవుని సృష్టించితివి. పాపము చేసిన అతని న్యాయముగా శిక్షించితివి. కానీ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తి మంతులు వణుకుచున్నారు. పరమండల మందలి బలవంతులను ఆనంద పరవశమైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారులతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీన భావముతో స్తుతించుట ఎల్లనగా పావన పితా, నీవు నికమగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయో నేను స్తుతించుట యుక్తము. ఎలయనా నీ కుమారుడును మా ప్రభువునైన యేసు క్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచ మధ్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున భూ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ
తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆడుగముగనే భోజనానంతరం పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి నీ కుమారుని రక్షణాయుధమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మనల బెంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగి ఉండునటులా దయా చూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యంగా పవిత్ర కన్యకైన దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె భర్తయ్య పునీత జోసెఫ్ గారితోనూ పునీత ఫ్రాన్సిస్ ఎవరు గారితోనూ ధన్యులైన నీ అపోస్తలతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపనల ప్రార్థన నిర్వధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచీయమని లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను నీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును మా గొర్రెల జ్వానస్ పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. నీ చిత్త ప్రకారం నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపు.
దయగల తండ్రి, నలుదశల చెదరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమ యందు ఈ లోకమున విడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకొనుము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకములకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు నేర్పించిన పరలోక ప్రార్థనను ప్రార్థింప సాహసిద్దాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేర్పివ్వండి. మా యొక్క అప్పటి వారిని మీరు మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మా శోధనకు ప్రవేశపనివ్వక కీడులో నుండి రక్షించండి. ప్రభువాని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు వసుగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రేష్ఠ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండగాక. ఒకరికొకరు ప్రభుని సమాధానమును తెలుపుకొందుము. లోకము యొక్క పాపములను పరిహరించెను సర్వేశ్వరుని మెప్పుని పిల్లైన యేసువా, మా మీద దయగా ఉండండి. లోకము యొక్క పాపములను
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించిన ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. కేవలము కథోలికులు మాత్రమే సప్రసాదం స్వీకరించాలి. పిల్లలు గమనించాలి, కేవలము క్యాథలిక్స్ మాత్రమే కమ్యూనియన్ తీసుకోవాలి. ఓ క్రీస్తు రాజాధిరాజా, ఓ ప్రేమావతార రూపా, అంజలు గైకొను మా దేవా, అంజలు గైకొను మా దేవా. ప్రేమ
సర్వశక్తి గల సర్వేశ్వర, దీన మనస్సుతో మేము నిన్ను ప్రార్థించుచున్నాము. మమ్ము నీ పవిత్ర ప్రసాదముతో సంతృప్తి పరచుతేవి. సేవాపూరిత జీవితము ద్వారా మేము నీకు కృతజ్ఞత చెల్లింపగలుగునట్లు మమ్ము దీవింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. So on behalf of three of us priests gathered here, Padana, Chandra, Praveen and myself, we sincerely thank the management and their sisters for having given us this opportunity to come over here and pray for all of you and to spend little time with you, speak to you and to look at you. And we pray for you, and I wish that these little children who are studying here become something special in your future. God bless you once again. Thank you. And Father Praveen and Father Rajendra for accepting our invitation and for coming over here and celebrating Holy Mass and praying for us and our students here. Thank you, Father Sudhakar, for enlightening and awakening our students. Yes.
మీరే శక్తివంతులు, అన్నింటినీ జయించగలిగే శక్తి వాళ్ళకు ఉందని చెప్పేసి వాళ్ళని ఉత్తేజపరిచినందుకు మీకు చాలా వందనాలు. I also take this opportunity to thank all my dear sisters of my community, Sister Vijaya, Sister Chanta, Sister Vijaya Kumariti, Sister Chinni, Teresa, and Sister Pushpa and Sister Vinita, and all Nirima, Swapna, and Monica. All of us together worked and having the celebration today here, and this is the desire of our province that all of us should have it on 18th in all our communities. So everybody is having today in all our institutions on 18th this inauguration of Jubilee year. So I also thank all our staff and students and special needy staff for coming, though it is a holiday for you. You have participated in this Holy Eucharist and prayed, and we pray for all of us. And thank you dear students. చాలా నిశ్శబ్దంగా కూర్చున్నారు, చాలా మర్యాదగా కూర్చున్నారు, ఎంతవరకు విన్నా వినకపోయినా చక్కగా కూర్చున్నారు. సో థ్యాంక్ యూ ఆల్. మీ అందరికి కూడా ఇప్పుడు కేక్ ఇస్తారు, తీసుకున్నాకనే వెళ్తురు కానీ కూర్చోండి ఇక్కడే. సో జూబిలీ ఇయర్లో ఇప్పుడు ఫాదర్ గారు యువతల గురించి చెప్పారు, సిస్టర్ గారు జూబిలీ గురించి చెప్పారు. ఇది ఆరంభం మాత్రమే. ఈ సంవత్సరం అంతా కూడా జూబిలీ సంవత్సరం నడుస్తూ ఉంటుంది. కాబట్టి జూబిలీ సంవత్సరంలో ఏం చేయాలంటే చాలా మంచి కార్యాలు మీరు కూడా చేసుకోవచ్చు. మేము పాత నిబంధనలో చూస్తే జూబిలీలో ఏం చేస్తారంటే ఎందుకు వాళ్ళు చాలా వెయిట్ చేస్తారు 50 సంవత్సరాల జూబిలీ కోసం. ఎందుకంటే అప్పులున్న వాళ్ళకి అప్పులన్నీ తీసేస్తారు, పొలాలు పోయిన వాళ్ళకి మళ్ళీ పొలాలు ఇస్తారు. సో బానిసలుగా ఉన్న వాళ్ళని వాళ్ళని విముక్తి చేసి పంపిస్తారు. సో ఇలాంటి మంచి కార్యక్రమాలు ఉంటాయి జూబిలీ సంవత్సరంలో. కాబట్టి మన వంతుగా ఈ యొక్క జూబిలీ సంవత్సరంలో ఏదో కొంతమందికి బాధల్లో ఉన్న వాళ్ళకి కానీ, అవసరాల్లో ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే జైల్లో ఉన్నటువంటి వాళ్ళని సందర్శించి వాళ్ళకి కొంచెం మంచి చేయడం కానీ, వాళ్ళ కుటుంబాలను ఆదుకోవడము, లేదా ఏదో ఒక మంచి కార్యక్రమాన్ని చేస్తూ ఈ యొక్క జూబిలీ సంవత్సరాన్ని మనము విజయవంతంగా చేసుకొని మంచి మార్గంలో నడుస్తూ ఒక ఫాదర్ సెడ్ చేంజ్ ఆఫ్ యాటిట్యూడ్, మనలో ఒక మంచి ప్రవర్తన నడవడిక రావాలనేటటువంటిదే. ప్రతి ఒక్కటి కూడా ఏదైనా ఒక స్పెషల్ ఉంది అంటే దానిలో కొంచెం మంచిని మనము చేస్తూ మంచిని గ్రహిస్తూ మనం కూడా మంచివాడగా మారడానికి తిరుసభ కానీ, ఒక చర్చి కానీ, లేకపోతే ఏదైనా మనకి ఇచ్చేటటువంటి ఒక మంచి అవకాశం. సో ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ జూబిలీ సంవత్సరంలో మనందరం కూడా మంచిగా మారి ఏదో ఒక మంచిని చేసి దాని యొక్క ప్రతిఫలాలని పొందుకోవడానికి ప్రయత్నిస్తాం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అక్కడ ఎంబ్రేసింగ్ హోప్, షేపింగ్ టుమారో, సెలబ్రేటింగ్ జూబిలీ. అంటే రేపు మారితేనే, ఈరోజు మనం మారితే రేపు మారుతుంది కదా. సో జూబిలీ తయారు చేసుకోవాలి, పండుగ చేసుకోవడానికి. అలాగే ఇక్కడ చూస్తున్నాం పోప్ ఫ్రాన్సిస్ అంటే చర్చికి మొత్తం, అంటే మా తిరుసభకి మొత్తానికి పెద్ద అనమాట. చాలా మంది తెలియకపోవచ్చు, అందుకే చెప్తున్నాను. తిరుసభకి పెద్ద పాపు గారు అంటారు వాళ్ళని, రోడ్లో ఉంటారు. ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే క్యారెక్టరిస్టిక్స్. ఇక్కడ ఉన్నవాడు బిషప్ గారని మీకు తెలుసు కదా, చూశారు 1-2 సార్లు. ఇక్కడ ఈ తిరుసభకి ఇక్కడ డయాసిస్కి పెద్ద అనమాట, డయాసిస్కి పెద్ద. సో ఈ జూబిలీ సంవత్సరంలో ఏం చెప్తున్నారంటే పిలిగ్రిమేజ్, కొన్ని యాత్రా స్థలాలని సందర్శించడము. ఇప్పుడు మనకి ఇక్కడ కెథీడ్రల్ చర్చ్ ఉంది కదా, కెథీడ్రల్ చర్చ్లో కూడా ఒక హోలీ డోర్ ఉంది. అంటే మెయిన్ డోర్ని హోలీ డోర్ అంటాము. దానిలో నుంచి లోపలికి పోయేటప్పుడు ఆ డోర్ని ముద్దు పెట్టుకొని మనం ప్రార్థన చేసుకొని లోపలికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే ఇక్కడ ఇంటార్జెన్సెస్ అంటున్నారు, ప్రతిఫలాలు, దివ్య ఫలాలు మనకు వస్తాయి అన్నమాట. అలా ప్రతి ఒక్క డయాసిస్లో కూడా 1-2 చర్చిలు ఉంటాయి. అలాంటి వాటిని సందర్శించవచ్చు, హోలీ ల్యాండ్ పోవచ్చు. ఇప్పుడు కొంతమంది తిరుపతిలో మక్కా మసీదులు అంటాం కదా, అలా కొన్ని యాత్రా స్థలాలు క్యాథలిక్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి వాటిని అన్నింటినీ సందర్శిస్తే మనకి దివ్య ఫలాలు వస్తాయి అని చెప్పేసి ఈ సంవత్సరంలో మాకు అది ప్రత్యేకంగా ఇస్తారు. సో రెండవది చూడండి, ప్రార్థన చేసుకోవడము. తర్వాత ఇక్కడ హోలీ డోర్ ఉంది, పవిత్ర ద్వారము. అది ఈ పోపు గారు రోమ్లో ఆ ద్వారాన్ని ఇట్లా జూబిలీ సంవత్సరంలో మాత్రమే తెరుస్తారు. ఈ జూబిలీ సంవత్సరం అయిపోగానే మళ్ళీ మూసేస్తారు అనమాట. అట్లా 3 చర్చెస్ ఉంటాయి అక్కడ. ఆ 3 చర్చెస్లో పెద్దగా ఉంటాయి. అక్కడ ఆ ద్వారాన్ని తెరుస్తారు, తర్వాత అవి మూసేయబడతాయి. తర్వాత ఇక్కడ ప్రేయర్, ప్రార్థన చేసుకోవడము, రికన్సిలియేషన్. అంటే మనం ఎవరితోనైనా పగగా ఉన్నా, ఎవరితోనైనా మనస్తాపంగా ఉన్నా
వాడితో పశ్చాత్తాపడము, సఖ్యత పడటము, శాంతి సమాధానాలతో ఉండటము, ఇది ముఖ్యమైనది అనమాట. ఈ సంవత్సరంలో ఎవరి మీద మనకి బాధ లేకుండా, కష్టం లేకుండా, వాళ్ళని కష్టపెట్టకుండా మనం కష్టపడకుండా ఉండడం. అలాగే ఇక్కడ లిటర్జీ, దైవ వాక్యార్చన ఇప్పుడు అయిపోయింది కదా, ఇలా దైవ ప్రార్థనలో పాల్గొనడము, పూజావళిలో పాల్గొనడము, దేవుని యొక్క వాక్యాన్ని వినడము, బైబిల్ చదవడము, దాంట్లో ఇంకా నిష్ణాతులు అవ్వడము, ఆ వాక్య ప్రకారం జీవించడము, అది ముఖ్యం. తర్వాత ఇక్కడ ప్రొఫెషన్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసం ప్రకటించడము. అంటే క్యాథలిక్స్గా, క్రైస్తవులుగా ఉన్నటువంటి వాళ్ళము మనం ఆ విశ్వాస మార్గంలో నడుస్తూ ఇతరులకు కూడా మార్గచూపులుగా ఉంటూ ఆ విశ్వాసాన్ని మనం ప్రకటిస్తూ మన జీవితం ద్వారా నోటి ద్వారానే కాకుండా మనం కూడా మంచి నడవడిక నడుస్తూ దాని ద్వారా ఇతరులకి మార్గచూపులుగా ఉండాలి, విశ్వాసాన్ని ప్రకటించాలి. అలాగే ఇంటెలిజెన్స్ అంటున్నాం. ఆ బాబు గారి ఈ సంవత్సరంలో మనకి ప్రత్యేకమైనటువంటి ఫలాల్ని, ఆత్మీయ అనుగ్రహాల్ని ఇస్తూ ఉంటారు అనమాట. సో వేరే ఎక్కడైతే మనం ఇలా ఈ హోలీ డోర్స్ కానీ చర్చెస్ కానీ విజిట్ చేస్తామో ఆ అనుగ్రహాలు మనకు వస్తాయి. సో ఎవరైనా సరే మనం ఏదైనా అనుకున్నప్పుడు అది జరుగుతుంది కాబట్టి ఇలాంటి స్థలాలు మనం కూడా దర్శించి ప్రార్థన చేసుకోవచ్చు. సో ఇది ఈ యొక్క సంవత్సరంలో చేసేటటువంటి పని. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ కమింగ్ ఓవర్ హియర్ అండ్ సెలబ్రేటింగ్ దిస్ and all of you for participating in it. So let us have a joyful celebration during this year. ఈ ఇయర్లో ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి మనకి, అవన్నీ కూడా తర్వాత చెప్తాం అప్పుడప్పుడు.